మాసంలో అత్యంత విశిష్టంగా వైభవంగా నిర్వహించే శ్రీ వారాహి అమ్మవారి నవరాత్రి మహోత్సవాల విశిష్టతను బ్రహ్మశ్రీ రామేశ్వరపు దుర్గా ఫణిశర్మ గారి మాటల్లో తెలుసుకుందాం. ఆషాఢ మాసంలో జరిగే వారాహి నవరాత్రులు శక్తి ఉపాసకులకు అత్యంత విశిష్టమైనవిగా భావించబడతాయి. సప్త మాతృకలలో ఒకరైన శ్రీ వారాహి అమ్మవారు శ్రీ మహావిష్ణువు వారాహ అవతార శక్తి స్వరూపిణిగా పురాణాలలో వర్ణించబడ్డారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం అవతరించిన ఈ దేవి భక్తులను అన్ని విధాలా కాపాడే పరాశక్తిగా ఆరాధించబడుతోంది. వారాహి అమ్మవారికి ముఖ్యంగా రాత్రి వేళల్లో పూజలు నిర్వహించడం ప్రత్యేకతగా చెప్పబడుతుంది. ఈ సమయంలో భక్తి శ్రద్ధలతో ఆరాధించిన వారికి శత్రుబాధలు తొలగడం, దుష్ట శక్తుల నివారణ, ధైర్యం, ఐశ్వర్యం, విజయాలు మరియు ఆధ్యాత్మిక పురోగతి కలుగుతాయని ఆధ్యాత్మిక గ్రంథాలు పేర్కొంటాయి. వారాహిదేవి ఆవిర్భావం, ఆమె దివ్య రూపం, పూజా విధానం, నవరాత్రుల విశిష్టత, రాత్రి పూజల ప్రాముఖ్యత, అలాగే అమ్మవారిని ఆరాధించడం వల్ల కలిగే ఫలితాల గురించి ఓల్డ్ బోయిన్పల్లిలోని సునంద అపార్ట్మెంట్లో తన నివాసంలో శ్రీ గాయత్రి జ్యోతిష ఆలయం నిర్వాహకులు బ్రహ్మశ్రీ రామేశ్వరపు దుర్గా ఫణిశర్మ వివరించారు. ఈ ఆధ్యాత్మిక విశేషాలను TR9 టీవీ న్యూస్ ఛానల్ మరియు TR9 భక్తి టీవీ ఛానల్ ద్వారా ప్రత్యేక కార్యక్రమంలో భక్తులకు అందిస్తున్నాం. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. అందరికీ నమస్కారం. నేను మీ ఫణిశర్మ రామేశ్వరపు శ్రీ గాయత్రి జ్యోతిషాలయం. మనము ఈ రోజున రాబోయేటటువంటి వారాహి నవరాత్రుల గురించి, అమ్మవారి యొక్క విశేషం గురించి, అమ్మవారి యొక్క పూజా విధానం గురించి, అమ్మవారికి చేసేటటువంటి నియమ నిబంధనల గురించి మనం ఈ రోజున మనం వివరంగా మాట్లాడుకుందాం. ముందుగా అమ్మవారు ఏ విధంగా జన్మించింది ఆ రూపంలో అని తీసుకున్నట్లయితే, పూర్వకాలంలో మనకి చెప్పినటువంటి పురాణాల ప్రకారము శ్రీ మహావిష్ణువు వారు వరాహ రూపంలో ఈ భూగోళాన్నంతటినీ కూడా తన యొక్క వాడి అయినటువంటి కొమ్ములతో నీటి నుంచి పైకెత్తడం జరిగింది. ఆ విధంగా భూగోళాన్నంతటినీ కూడా శ్రీ మహావిష్ణువు వారు వరాహ రూపంలో ఆయన భూగోళాన్నంతటినీ కూడా రక్షించడం జరిగింది. ఆ యొక్క వరాహ రూపంలో ఉన్నటువంటి స్వామివారిని వరించడం గురించి సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ఈ వరాహ రూపంలోనే, అంటే వారాహి రూపంలో అవతారం ఎత్తి శ్రీ మహావిష్ణువు వారిని వరించారు. కాబట్టి ఆ విధంగా ఏర్పడినటువంటి అవతారమే ఈ వారాహి అవతారం. మనకి ప్రతి సంవత్సరము కూడా 4 నవరాత్రులు చెప్పబడి ఉన్నాయి. అందులో దేవీ నవరాత్రులు ప్రధానంగా అమ్మవారికి అందరూ చేస్తూ ఉంటాం. తర్వాత ఈ శ్యామలా నవరాత్రులు కానీ, అలాగే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి వారాహి నవరాత్రులు కానీ గుప్త నవరాత్రులు అంటాం. అంటే గుప్తంగా చేయవలసినటువంటి నవరాత్రులు. ఈ అమ్మవారి యొక్క విశేషమైన పూజా విధానము కూడా చాలా గుప్తంగా ఉంటుంది. అంటే ఆ అమ్మవారి యొక్క ఆ మంత్ర ఉపదేశం ఉన్నటువంటి వాళ్ళే విశేషంగా ఈ నవరాత్రులు చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ విధంగా ఏర్పడినటువంటి అవతారమే ఈ వారాహి అమ్మవారి యొక్క అవతారం. ఈ వారాహి అమ్మవారి యొక్క పూజ చేసేటటువంటి వారికి ముఖ్యంగా చెప్పుకోవలసినటువంటి నియమ నిబంధనలు ఏమిటి అని చూసుకున్నట్లయితే, ప్రధానంగా ఉదయం కానీ సాయంత్రం కానీ 2 పూట్ల తలస్నానం చేయడము, అలాగే విశేషంగా ఇంట్లో శుభ్రంగా ఉంచుకోవడము, అలాగే విశేషంగా ఒక అమ్మవారి పీఠాన్ని ఏర్పాటు చేసుకుని దాని మీద అమ్మవారి యొక్క చిత్రపటాన్ని ఫోటో పెట్టుకుని పూజించుకోవడం అనేది సాత్వికమైనటువంటి పద్ధతి.
అలాగే అమ్మవారికి ధూపము అంటే మనం సాంబ్రాణి కానీ గుగ్గిలం కానీ విశేషమైన ధూపము ఈ అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి విశేషం. కాబట్టి ఉదయము సాయంత్రము కూడా ధూపం ఇల్లంతా కూడా వేసుకోవచ్చు. ఇందాక చెప్పుకున్నట్లుగా సాయంకాలం చేసేటటువంటి పూజ విశేషమైన ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఈ 9 రోజులు కూడా ఎవరూ కూడా మనకి శరీరానికి ఎక్కువగా ప్రకోపాన్ని కల్పించేటటువంటి నాన్ వెజ్ కానీ ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లాంటివి కానీ తినకుండా ఉండడం మంచిది. అట్లాగే కింద పడుకోవడము, సాత్వికమైనటువంటి ఆహారము, సాత్వికంగా భుజించడం లాంటివి చాలా ఉత్తమమైన ఫలితాలు ఇస్తూ ఉంటాయి. ఇంట్లో పూజ చేసుకునేటటువంటి మహిళలు కానీ పురుషులు కానీ ఒక ఫోటో పెట్టుకొని దీపారాధన చేసుకుని రోజు ఉదయము సాయంత్రం అష్టోత్తరం పూజ చేసుకోవడం లాంటి విషయంలో ఎవరైనా సరే చేసుకోవచ్చు. కానీ ఇంకా ఎక్కువగా అమ్మవారిని ఉపాసన చేసేటటువంటి వారు మాత్రమే అమ్మవారికి పూజల్లో చెప్పబడినటువంటి నియమ నిబంధనల ప్రకారము ఆ విధంగా అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. ఇక ఈ దేవీ నవరాత్రుల్లో మనం ఏ విధంగా అయితే ఆ యొక్క అమ్మవారికి పూజ చేస్తూ ఉంటామో అదేవిధంగా ఈ శ్యామలా నవరాత్రుల్లో పూజ చేస్తూ ఉంటాము. అదేవిధంగా ఈ గుప్త నవరాత్రుల్లో వారాహి నవరాత్రుల్లో అమ్మవారికి కూడా సాత్వికమైన పూజ అనేది ఎవరైనా చేసుకోవచ్చు. కానీ ఇంట్లో అంతా కూడా 9 రోజులు పరిశుభ్రంగా ఉండాలి. మనం కూడా 9 రోజులు పరిశుభ్రంగా ఉండాలి. అలా ఉండడానికి మనం చేసేటటువంటి నియమనిష్టలు వ్రతానికి కానీ పూజకి కానీ ఏ విధంగా అయితే ఇంట్లో నియమబద్ధంగా ఉంటామో అదే నియమాలన్నీ కూడా ఈ వారాహి అమ్మవారి యొక్క పూజలో కూడా వర్తిస్తూ ఉంటాయి. ఇక ఈ అమ్మవారిని పూజిస్తే మనకి వచ్చే ఫలితం ఏమిటి అని అడిగితే కనుక అమ్మవారు చూడడానికి విశేషంగా ఉగ్ర రూపంలో కనిపిస్తున్నప్పటికీ కూడా అమ్మవారు చాలా శాంత స్వరూపిణి, కోరిన వరాలన్నీ కూడా ఇచ్చేటటువంటి తల్లి. కాబట్టి ఈమె ఇవ్వనటువంటి కోరిక అయితే ఏది ఉండదు, అన్ని కోరికలు ఈ అమ్మవారు తీరుస్తూ ఉంటుంది. కానీ విశేషంగా ఈ అమ్మవారు భూమికి సంబంధించినటువంటి విభేదాలు ఉన్నటువంటి వారు కానీ లేదా కోర్టు వివాదాలు ఉన్నటువంటి వారు కానీ లేదా విశేషమైనటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వారు కానీ ఎక్కువగా ఈ అమ్మవారు పూజ చేసినట్లయితే వారికి తమ యొక్క కోరికలన్నీ కూడా తీరుస్తూ ఉంటుంది అమ్మవారు. అలాగే ఈ అమ్మవారి యొక్క విశేషంగా మనకి సాధారణంగా ఈ అమ్మవారి నవరాత్రులలో ఉదయం చేసేటటువంటి పూజ కన్నా సాయంకాలం చేసేటటువంటి పూజ చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. కాశీ మహానగరంలో కూడా ఈ అమ్మవారు సాయంత్రం పూట ఈ అమ్మవారు విశేషంగా రాత్రి అంతా కూడా కాశీనగరం అంతా కూడా ఈ అమ్మవారు శక్తి స్వరూపిణిగా తిరుగుతూ ఉంటుంది ఇప్పటికీ కూడా. కాబట్టి ఈ అమ్మవారిని కాశీలో ఫేస్ టు ఫేస్ అంటే ఎదురుకుండా వెళ్ళి దర్శనం చేసుకోవడం అనేది అసాధ్యం. కాబట్టి ఆ కొన్ని నియమ నిబంధనలు పాటించే వారికి మాత్రమే కాశీలో ఈ అమ్మవారిని పక్కడి నుంచి మాత్రమే దర్శనం చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అది కూడా కొంత సమయం వరకు మాత్రమే. కాబట్టి ఉదయము సాయంత్రము కూడా పూజ చేసుకోవచ్చు. కానీ సాయంకాలంలో చేసేటటువంటి పూజ ఈ అమ్మవారికి చాలా విశేషమైన ఫలితాన్ని కలుగజేస్తూ ఉంటుంది. ఇంకా ఈ అమ్మవారికి విశేషంగా చేసేటటువంటి వారు ఇష్టమైన పదార్థాలు ఈ అమ్మవారికి పానకము, వడపప్పు, పాయసము అంటే అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి పదార్థాలు. కాబట్టి ఈ నవరాత్రులలో గుప్త నవరాత్రులలో ఈ అమ్మవారికి సాయంకాల సమయంలో విశేషంగా దీపారాధన చేసుకోండి. ఇందులో ముఖ్యంగా అమ్మవారికి కందదీపము అని చెప్పి పెడుతూ ఉంటాం. కందదీపము అన్నట్లయితే మనకు దొరికేటటువంటి కూర వండుకునేటటువంటి కందగడ్డ ఉంటుంది కదా, ఆ కందగడ్డ హోల్ చేసి మధ్యలో ఆవు నెయ్యి పోసి అందులో 3 ఒత్తులు కానీ 5 ఒత్తులు కానీ దీపాలు పెట్టి ఆ కందగడ్డకు శుభ్రంగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ 5 ఒత్తులు కానీ 3 ఒత్తులు కానీ వేసుకొని అమ్మవారి దగ్గర సాయంకాల సమయంలో విశేషంగా దీపారాధన చేసేటటువంటి వారికి ఈ అమ్మవారు విశేషంగా తన ప్రభావాన్ని అమ్మవారు చూపిస్తూ ఉంటుంది. అట్లాగే అమ్మవారు దండనాయకి కాబట్టి మనకు ఉండేటటువంటి
శత్రువులందరినీ కూడా అమ్మవారు మన నుంచి దూరం చేస్తూ ఉంటుంది. కాబట్టి అమ్మవారి విశేషంగా ఈ నవరాత్రులలో, గుప్త నవరాత్రులలో ఆరాధన చేయండి, ఆరాధన చేయించుకోండి, విశేషమైన ఫలితాలు పొందండి. శుభం భూయాత్. ఇంకా మనకి అమ్మవారి యొక్క విశేషమైన ఫలితం కలగాలి అంటేట్లయితే అమ్మవారి యొక్క యంత్ర ఆరాధన, అలాగే అమ్మవారి యొక్క హోమము కూడా ఎంతో విశేషంగా మనకి ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి. ఇందాక చెప్పుకున్నాం, అమ్మవారి పూజ చేస్తే మనకి వచ్చేటటువంటి ఫలితము భూ సంబంధమైనటువంటి విశేషాలు కానీ, వివాదాలు కానీ, కోర్టు వ్యవహారాలు కానీ, అలాగే ఎక్కువగా అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఈ అమ్మవారి యొక్క ఆరాధన చేస్తే మంచి ఫలితం కలుగుతుంది అని చెప్పి, అలాగే అమ్మవారి యొక్క హోమం కూడా ఇంకా ఎక్కువ ఫలితం కలుగుతుంది. ఏ హోమమైనా సరే మనం చేసేటటువంటి పూజకి 100 రెట్లు ఫలితం కలగాలి అంటే ఆ అమ్మవారికి సంబంధించిన, అయ్యవారికి సంబంధించినటువంటి హోమాన్ని చేస్తూ ఉంటాం. అలాగే ఈ అమ్మవారి హోమం చేయాలి, వారాహి అమ్మవారి యొక్క హోమం చేయాలి అన్నట్లయితే దానికి ఆ అమ్మవారి ఉపాసనా బలం ఉన్నటువంటి అయ్యగారి చేత ఈ వారాహి అమ్మవారి యొక్క హోమం చేయించుకోవడము చాలా ఎక్కువ ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. అలాగే ఈ అమ్మవారి హోమంలో చేసేటటువంటి విధానంలో కొన్ని విశేషమైన పద్ధతులు ఉంటాయి. కొన్ని ఆ విశేషమైన పద్ధతులు, ఆ వివరాలు కూడా ఆ ప్రకారము అమ్మవారి యొక్క మూలమంత్రములతో గ్రంథాలలో చెప్పబడినటువంటి గురుముఖతః ఎవరైనా ఉపదేశం పొందినటువంటి అయ్యగారి చేత, గురువు గారి చేత ఈ హోమాన్ని చేయించుకున్నట్లయితే మనం ఒకరోజు పూజ చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఒక హోమం చేయించుకున్నట్లయితే దానికి 100 రెట్లు ఫలితం అమ్మవారి హోమం ద్వారా మనకు కలుగుతూ ఉంటుంది. కానీ ఆ విధానం తెలిసినటువంటి అయ్యగారి చేత, గురువుగారి చేత ఈ హోమం చేయించుకున్నట్లయితే విశేషంగా ఇంకా ఎక్కువ ఫలితాలు మనకి కలుగుతూ ఉంటాయి. కాబట్టి భక్తులందరూ కూడా ఈ రాబోయేటటువంటి ఈ జూలై 15వ తారీఖు బుధవారం నుండి 24వ తారీఖు వరకు జరుగుతున్నటువంటి ఈ వారాహి నవరాత్రుల యొక్క అమ్మవారిని ఆరాధన చేయండి. అమ్మవారి యొక్క విశేషమైన కృపకు పాత్రులు కండి. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. కాబట్టి అమ్మవారిని ఆరాధించండి, అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఈ వారాహి అమ్మవారి యొక్క పూజా విధానం గురించి మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా విశేషంగా పూజ చేసేవారు, విశేషంగా అమ్మవారిని మంత్రజపం చేసేవారు గురుముఖతః ఉపదేశం ఉంటే కానీ చేయడానికి వీల్లేదు. కాబట్టి అందుగురించే ఈ నవరాత్రులను గుప్త నవరాత్రులు అంటూ ఉంటాం. కానీ ఎవరైనా సరే ఈ అమ్మవారిని సాధారణంగా ఈ అమ్మవారిని పూజించుకునేవారు ఎవరైనా సరే ఈ అమ్మవారిని పూజ చేసుకోవచ్చు. అంటే అమ్మవారి యొక్క ఫోటో పెట్టుకుని, చిత్రపటాన్ని పెట్టుకుని, అలాగే ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకొని దాని మీద అమ్మవారి యొక్క శుభ్రమైన వస్త్రాన్ని పెట్టుకొని, అమ్మవారి ఫోటో పెట్టుకొని రోజు అమ్మవారికి ఉదయము సాయంత్రము కూడా దీపారాధన చేసుకొని అమ్మవారి యొక్క ఆ యొక్క అష్టోత్తరం పూజ చేసుకునేవారు ఎవరైనా సరే ఈ అమ్మవారి యొక్క వారాహి అమ్మవారి యొక్క పూజ చేసుకోవచ్చు. కానీ విశేషంగా చేసేవారు, మూలమంత్రాలతో పూజ చేసేవారు, అట్లాగే అమ్మవారి యొక్క విశేషమైన పూజలు కొన్ని ఉన్నాయి. అట్లాంటి పూజలు చేసేవారు సాధారణంగా ఉపదేశం ఉన్న వాళ్ళు మాత్రమే ఆ పూజలని చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఈ అమ్మవారిని ఎవరైనా సరే తమ యొక్క విధానం ప్రకారము, తమ యొక్క శక్తి కొలది విశేషంగా పూజ చేసుకోవచ్చు. శుభం భూయాత్.